నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇదే పెద్ద క్వశ్చన్. మనకి 1998 అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అప్పట్లో మనం ఆపరేషన్ శక్తి మనం సెకండ్ న్యూక్లియర్ టెస్ట్కి వెళ్ళాం. ఆ టైంలో చాలా దేశాలు మనపైన ఆంక్షలు విధించాయి. ఆ టైంలో అసలు దేశ భద్రత వీటికి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకొచ్చాం అనమాట. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కింద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు పనిచేస్తాయి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆ టైంలో మనకి ఫుల్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏదైతే మనం అణు సిద్ధాంతం అన్నామో, సెల్ఫ్ ఇంపోజ్డ్ వాలంటరీ మారటోరియం, నో ఫస్ట్ యూజ్ టు మెయింటైన్ మినిమం క్రెడిబుల్ డిటరెన్స్, ఈ ఐడియాస్ అన్ని కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ద్వారానే అప్పుడు ప్రభుత్వం ఇప్పించింది బయటికి. అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఎన్ఎస్సి ఉంటుందో దానికి చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. దానికి బ్యూరోక్రాటిక్ హెడ్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు. మనందరూ తెలుసు మన ఎన్ఎస్ఏ, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అనమాట. సో ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కింద ఎన్ఎస్ఏబి వర్క్ చేస్తూ ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు అనేది దేశానికి సిఫార్సులు చేస్తూ ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అనాలిసిస్ వీటన్నిటి మీద దేశానికి అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది, ప్రభుత్వానికి అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇదే ఎన్ఎస్ఏబి. జనరల్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో 17 మెంబర్స్ ఉంటారు. కానీ ఈసారి కొత్తగా రీకన్స్టిట్యూట్ చేసిన బోర్డులో 7 సభ్యులే ఉన్నారు, ఇంక్లూడింగ్ చైర్మన్ అనమాట. సో చైర్మన్ కూడా రా చీఫ్. రీసెంట్గా ఈ కాంపోజిషన్ మొత్తం మారింది. ఇంటెలిజెన్స్ కానీ రా చీఫ్ కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. దీనికి ప్రధానమైన కారణం దేశ భద్రత మనకి ప్రయారిటీ కాబట్టి, దేశ భద్రతే ప్రైమరీ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఎన్ఎస్ఏబిని రీకన్స్టిట్యూట్ చేసాం.